హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇలా నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. టిఫిన్లోకి నానబెట్టుకునేటప్పుడు ఒక్కోసారి మనకి త్వరగా నానిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాకులు ఉంటాయి కదండి, మనం కూరగాయలు కట్ చేసుకునే చాకులను ఇలా పెట్టేస్తే ఒక 2 అవర్స్లోనే చక్కగా పప్పు నానిపోతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి పొయ్యి ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకొని దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సర్పు వేసుకోవాలి. ఇలా 2 వేసుకున్నాం కదండి. కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలాగా హీట్ అయిన ఈ లిక్విడ్ని చక్కగా పనిచేస్తుందండి. ఈ లిక్విడ్ ఎందుకైనా ఒక బౌల్లో పోసేసుకొని మన ఇంట్లో రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ అలానే చైన్స్ కానీ ఉంటాయి కదండి, అవి ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మెరుగు పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ లిక్విడ్తో అయితే చక్కగా మెరిసిపోతాయండి. మన రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ నల్లబడిపోయినాయి అని మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. చక్కగా ఈ లిక్విడ్ని అయితే ఇలాగా పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ పెట్టి ఇలాగ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలాగా కొంచెం అయితే రఫ్ చేసి ఇలాగ రుద్దినట్లయితే చక్కగా మెరుగైతే వస్తుందండి, మెరిసిపోతాయి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ లిక్విడ్ని చక్కగా ఈ విధంగా ఒక బౌల్లో ఉంచేసుకొని ఈ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా రుద్ది తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేస్తే చక్కగా మెరిసిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి, లైవ్లోనే చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పాతవి టూత్ బ్రష్లు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వీటిలో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగైతే ముందు భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. క్యాండిల్ని వెలిగించుకొని ఇలాగైతే కొంచెం హీట్ చేసేస్తే చక్కగా ఇలాగా అతికించుకోవచ్చు. మన ఇంట్లో విండోస్ పక్కన డోర్ల దగ్గర బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, అక్కడ డస్ట్ దగ్గర కూడా చక్కగా ఈ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. అలానే మనకి పచ్చడి డబ్బాలు కానీ ఇలా గాజు జార్లు కానీ ఉంటాయి కదండి, మనం పచ్చళ్ళు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఈ విధంగా బ్రష్ పెట్టి చక్కగా ఈజీగా ఇలాగైతే ఆ డస్ట్ని ఈజీగా. టిప్ నెంబర్ 4. కొత్తగా కొనుక్కున్నటువంటి సరుకులు కొంత వాడుకొని కొంత అలానే పెట్టేస్తే పురుగు పట్టేసి అవి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం కట్ చేసినటువంటి లేబుల్ని ఇలాగా చక్కగా ఆ లేబుల్తోనే మనం ఇలాగా క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇలాగా ముందుగా కట్ చేసినటువంటి ఆ లేబుల్ని ఈ లేబుల్ని ఇలా విడదీస్తే కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదండి. ఈ విధంగా అయితే ఇలా రోల్ చేసేసుకుని ఆ ప్యాకెట్ని ఇలాగ పైనుంచి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది. మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా సరుకులు కొనుక్కున్నప్పుడు సగం యూజ్ చేసిన తర్వాత సగం ప్యాకెట్లో అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పైన ఉన్నటువంటి లేబుల్తోనే మనం ఈ విధంగా ప్యాకెట్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. నెయిల్ పాలిష్లు అయితే ఇలాగా కాళ్ళకి ఫింగర్స్కి వేసుకునేటప్పుడు ఇలాగ ఒకదానికి ఒకటి టచ్ అయ్యి
నెయిల్ పాలిష్లు వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఎల్లిపాయలని ఇలాగ గ్యాప్లో పెట్టేసి ఇలా ఫింగర్స్ మధ్యలో ఆ ఎల్లిపాయలు పెట్టేసి ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఒక ఫింగర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎగ్స్ను బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్స్ మంచిగా రావాలి అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయండి, పగిలిపోకుండా చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, అగ్గిపుల్లలు అయితే ఈ వర్షాకాలంలో నిమ్ముకుని బాగా అవి గీసినప్పుడు ఎలాగో కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా కొన్ని రైస్ తీసుకొని ఇందులో వేసామనుకోండి, అగ్గిపుల్లలో నిమ్ము లేకుండా చక్కగా మనకి ఎరుగుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, కొబ్బరి చెప్పులు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చెప్పులు పడేయకుండా ఇలాగా రైస్లో కానీ కందిపప్పులా కానీ పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలానే మనం తీసుకుని అవి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, నెయిల్ పాలిష్లు ఒక్కోసారి గడ్డ కట్టేసి నెయిల్ పాలిష్ రాదు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, పర్ఫ్యూమ్ కొంచెం అందులో ఇలాగా స్ప్రే చేసామంటే చక్కగా మనకి నెయిల్ పాలిష్లు గడ్డ కట్టింది కూడా కరిగిపోతుంది. తర్వాత మనం చక్కగా వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసాం కదండి, ఇలా గట్టిగా ఫ్రెష్ చేసి ఊపామనుకోండి, దాంట్లో ఉన్న నెయిల్ పాలిష్ కరుగుతుంది. చక్కగా మనం వేసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం ఒక స్పూన్ పంచదార వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా సరే ఒక 1/2 టీ స్పూన్ అది కూడా వేసుకొని ఇది మొత్తం కూడా కలిసేలాగా మన చేతితో ఇలా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ వీటితో చాలా ఇసుకుపోతూ ఉంటాం కదండి, అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి, వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో గిన్నెలో కడిగేసిన తర్వాత నైట్ టైంలో ఇలాగా ఇది కలిపి ఇవి ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ ఇలాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, వాటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ చీమలు కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీటికి ఘాటు స్మెల్కి అవి పారిపోతాయి. ఇలాగా కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, లెమన్స్ అయితే ఎక్కువ మోతాదులో మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి మనం స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని అలాగా పాడైపోయినాయి అనుకోండి, మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. లెమన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగైతే చాకుతో కట్ చేసేసుకొని ఇలా ఈ రసాన్ని అయితే మొత్తం కూడా ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక దానిలో చక్కగా ఈ బౌల్లో అయితే ఇలా రసం అయితే తీసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ రసాన్ని మన డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రై అయితే ఉంటుంది కదండి, దానిలో ఈ రసం అయితే అందులో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నిమ్మరసం చేయడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా నిమ్మకాయలను మనం పాడవకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఈ నిమ్మరసాన్ని అంతా కూడా మనం స్ట్రైన్ చేసేసుకొని ఆ ఐస్ క్యూబ్ ట్రైలో వేసేసుకున్నాం అనుకోండి, మనకి అవసరానికి తీసుకొని
ఒక్కొక్కటి వాడుకోవటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ ట్రైలో ఇలాగా నిమ్మరసాన్ని అయితే పోసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3-4 అవర్స్లోనే చక్కగా గడ్డ కట్టుకుంటుంది. తర్వాత మనకి అనుకోకుండా ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా నిమ్మరసం కలిపియడానికి ఇలాగ ఒక ఐస్ క్యూబ్స్ తీసుకొని చక్కగా గ్లాస్లో వేసేసి అందులో కొంచెం పంచదార, కొన్ని వాటర్ అయితే పోసేసి వాళ్ళకి ఇవ్వచ్చండి. చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ ట్రైలో మనం నిమ్మరసాన్ని ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 4 అవర్స్లోనే చక్కగా గడ్డ కట్టుకుంటుంది. మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని వాడుకోవచ్చు. ఇలాగ నిమ్మరసం అయితే చక్కగా ఎవరన్నా వచ్చినప్పుడు కలిపేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం పంచదార, అలాగే కొన్ని వాటర్, కొంచెం సాల్ట్ వేసేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మనం నిమ్మరసాన్ని అయితే ఈ నిమ్మకాయలు పాడు చేయకుండా ఈ విధంగా అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. అవి పగిలిపోయి ఎక్కడ కోసుకుంటాయేమోనని భయంగా ఉంటూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ ఓల్డ్ది సాక్స్ అయితే ఉంటుంది కదండి, మన ఇంట్లో పనికిరాని సాక్స్లు అయితే ఒకటి తీసుకొని ఇలాగ గాజులను అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చండి. మళ్ళీ రివర్స్లో ఇలా తిప్పేసుకుంటే గాజులు ఈజీగా మళ్ళీ ఇలా రివర్స్లో అయితే చక్కగా వచ్చేస్తాయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ బ్యాంగిల్స్ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పడేయకుండా పర్ఫ్యూమ్ బాటిల్ని చక్కగా ఆ క్యాప్ అనేది తీసేసుకొని దానిపైన ఉన్నటువంటి క్యాప్ని తీసేసి మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ బట్టలు అయితే మడత పెట్టుకుని దానిలో పెట్టుకుంటూ ఉంటాం కదండి, అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి స్మెల్ కూడా పారిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారండి. అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్లే చేస్తున్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.